యూరిన్ అసలు ఆపాలన్నా కూడా హోల్డ్ ఆపుకోలేరు. చేసే కెపాసిటీ తగ్గిపోతది. కెపాసిటీ తగ్గిపోతా హ్మ్. ఉంటుంది. అది మజిలే కదా! ఆ హ్మ్. మజిల్ లూజ్ అయింది అనంటే, మజిల్స్ కెపాసిటీ తగ్గిందంటే, హ్మ్. తుమ్మినా, దగ్గినా, యూరిన్ వచ్చేయడం కూడా దానికి ఓన్లీ యోగాలోనే దానికి పరిష్కారం ఉంది. అవును. యూరిన్ లీకేజ్‌కి ఆ అని బ్లాడర్ చెప్తుంటారు. హౌ టు హోల్డ్ దాన్ని ఎక్సర్‌సైజ్ కిగెల్ ఆ! ఎక్సర్‌సైజ్. హ్మ్. అవన్నీ చేపిస్తామట. అది మళ్ళీ స్ట్రెంథెన్ అయ్యి, హ్మ్. మజిల్ స్ట్రెంథెన్ చేసి, ఆ మజిల్ స్ట్రెంథెన్ వచ్చిందంటే, ఆ గ్రిప్ వచ్చేస్తది. హ్మ్. సో, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇలా మనకి వేడి చేసిందని కాకుండా, హ్మ్. ప్రాపర్ వేలో మనకు నిజంగానే వేడి చేసింది ఇట్లా అనిపిస్తుంది. కానీ మనకేమి హ్మ్. లేదు అన్నప్పుడు, ద బెస్ట్ హ్మ్. రెమెడీ ఏంటంటే కొబ్బరి నీళ్ళు. హ్మ్. ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళల్లో ధనియాలు హ్మ్. కొద్దిగా దోరగా వేపిచ్చి, పౌడర్ చేసి పెట్టుకొని, హ్మ్. ఒక స్పూన్ ధనియాల పొడి ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసుకొని, కొంచెం ప్రొద్దున ఒక గ్లాసు, సాయంకాలం ఒక గ్లాసు తాగాలి. అలాగే మధ్యలో ఒక గ్లాసు బార్లీ వాటర్ తాగాలి. హ్మ్. ఈ ధనియాల పొడి ఇలా తాగుతూ ఉండడం వల్ల మీ యూరిన్ ఇన్ఫెక్షన్ బాగా తగ్గుతుంది. హ్మ్. తరచూ వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్‌లు